నమస్తే, నేను మీ ఆదిమూల శేఖర్. మీరు చూస్తున్నారు ధర్మచక్రం న్యూస్. జేఈఈ మెయిన్స్ 2025 అప్లికేషన్ గడువు నిన్నటితోనే ముగిసింది. కొద్దిగా కూడా ఒక రోజు కూడా ఎక్స్టెన్షన్ చేయలేదు. ఎన్టీఏ ముందుగానే చెప్పింది ఎట్టి పరిస్థితుల్లోనూ డేట్ ఎక్స్టెండ్ చేయమని, ఇంటర్లో అప్లై చేసుకోవాలని చెప్పింది. అయితే ఇక అప్లికేషన్ డేట్ అయిపోయింది కాబట్టి దాని గురించి ఆలోచన అవసరం లేదు. ఇక చెప్పాల్సింది ఏంటంటే, కరెక్షన్స్ ఏవైనా తప్పులు ఉంటే, మనం చేసిన అప్లికేషన్లో ఏవైనా కరెక్షన్స్ ఉంటే ఈ నెల 26, 27 తేదీల్లో వాటిని సరి చేసుకోవడానికి విండో ఓపెన్ అవుతుంది. 26 తేదీ నుంచి 27 తేదీ రాత్రి 11:50 దాకా ఇందుకు టైం ఉంటుంది. ఇందులో ఏమేమి మనం కరెక్ట్ చేసుకోవచ్చు అనేదాన్ని ఒకసారి చూద్దాం. క్యాండిడేట్స్ అసలు ఏం కరెక్షన్ చేయలేరో చెప్తాను. మొబైల్ నెంబర్ మార్చలేం, ఈమెయిల్ ఐడి మార్చలేం, పర్మనెంట్ ప్రజెంట్ అడ్రస్ మార్చలేం, ఎమర్జెన్సీ కాంటాక్ట్ డీటెయిల్స్ మార్చలేం, ఫోటోగ్రాఫ్ కూడా మనం మార్చలేం, మన ఫోటోని కూడా మనం మార్చుకోలేం. ఏమేమి కరెక్షన్ చేయొచ్చు అంటే, క్యాండిడేట్ నేము, ఫాదర్ నేము, మదర్ నేమ్, ఈ మూడిట్లో ఏదో ఒకటి మనం మార్చుకోవచ్చు. ఏదైనా ఒకటి మాత్రమే మనం మార్పు చేయగలం, 2, 3 అన్ని కలిసి మార్పు చేయలేం. ఇక మొత్తం ఏమైనా మార్చుకోవచ్చు అంటే, క్యాండిడేట్స్ షల్ బి అలౌడ్ టు చేంజ్ ఆల్ ది ఫీల్డ్స్. 10th క్లాస్ డీటెయిల్స్, ఇంటర్మీడియట్ డీటెయిల్స్ ని మనం పూర్తిగా మార్చుకోవచ్చు ఏమైనా తప్పులు ఉంటే. ఇక అదేవిధంగా ఎగ్జామినేషన్ సెంటర్స్ ని కూడా మనం మార్చుకోవచ్చు. మనం ఇప్పుడు పెట్టిన ఎగ్జామినేషన్ సెంటర్స్ ఏమైనా మార్పు చేయాలనుకుంటే వాటిని మార్చుకోవచ్చు. అలాగే ఎగ్జామ్ మీడియం కూడా మార్చుకోవచ్చు. ఇక క్యాండిడేట్స్ షల్ బి అలౌడ్ టు చేంజ్ ఆల్ ద ఫీల్డ్స్. డేట్ ఆఫ్ బర్త్, జెండరు, కేటగిరీ, సబ్ కేటగిరీ, సిగ్నేచర్ కూడా మనం మార్చుకోవడానికి అవకాశం ఉంది. పేపర్ కూడా మార్చుకోవచ్చు. ఒక పేపర్ పెట్టుకుంటే ఇంకో పేపర్ని యాడ్ చేసుకోవచ్చు. దీనికి అవకాశం అయితే ఉంది. ఒకవేళ ఏదన్నా ఈ పరిస్థితుల్లో ఏదైనా మార్పులు, మనం ఫీజు పెరిగే పరిస్థితి ఉంటే, ఉదాహరణకి మనం ఇది పెట్టుంటాము, ఫీజు పెరుగుతుంది అనుకోండి, అప్పుడు మనం ఓబీసీ అనో లేకపోతే ఈడబ్ల్యూసీ అని పెట్టుంటాము, మన సర్టిఫికేట్ రాదు, దాన్ని జనరల్గా మార్చుకోవాలి. అప్పుడు 100 రూపాయలు ఫీజు పెరుగుతుంది. అలాంటప్పుడు ఫీజు మాత్రం పెరిగిన ఫీజు మనం కట్టుకోవాలి. ఒకవేళ జనరల్ పెట్టుంటారు, ఇప్పుడు ఈడబ్ల్యూసీ మార్చుకుంటాం, 100 రూపాయలు ఫీజు తగ్గుతుంది. ఆ ఫీజు మాత్రం 100 రూపాయలు మాత్రం వెనక్కి రాదు. ఒకవేళ మనం చేసే మార్పుల వల్ల ఫీజు పెరిగితే ఆ మేరకు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ మనం చేసే మార్పుల వల్ల ఫీజు తగ్గితే ఆ తగ్గిన ఫీజు మాత్రం వెనక్కి ఇచ్చే పరిస్థితి అయితే ఉండదు. ఈ డబ్బులు కట్టిన తర్వాత ఏదైనా అప్లై చేసినప్పుడు మనకేమైనా అప్లైకబుల్ అయితే ఫీజు పెరగడానికి ఆ డబ్బులు పెట్టిన తర్వాత మాత్రమే ఈ కరెక్షన్స్ అనేటివి అప్లై అవుతాయి. ఇంకొక ముఖ్యమైన విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అంటే, కరెక్షన్ అనేది ఒక్కసారి మాత్రమే అలో చేస్తారు, రెండోసారి అలో చేసే అవకాశం లేదు. ఎప్పుడైతే మనం చేస్తామో ఒకసారి మాత్రమే, ఏ కరెక్షన్ అయినా ఒక్కసారి సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ రెండోసారికి దానికి అవకాశం ఉండదు. అందుకని కరెక్షన్ చేసిన వాళ్ళు చాలా జాగ్రత్తగా మీరు చేసుకోవాల్సిన కరెక్షన్ ని ఒక్కసారి పూర్తిగా అన్ని కరెక్షన్స్ చేసిన తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేయాలి తప్ప మళ్ళీ ఇంకోసారి చేస్తాం, ఒకసారి చేసి ఇంకోసారి చేస్తాం అంటే యాక్సెప్ట్ చేయదు. కాబట్టి ఈ విషయాలు దృష్టిలో పెట్టుకొని కరెక్షన్ చేసుకోండి. నమస్తే.